నమస్తే ఫ్రెండ్స్. ఈడెన్ గార్డెన్స్‌లో కోల్కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ యువ ఆటగాడు ముకుల్ చౌదరి ఒక అద్భుతమే చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అసాధారణ ఇన్నింగ్స్ ఆడి ఒంటరి పోరాటంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత ముకుల్ చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి క్రికెట్ ప్రేమికుడి మనసు గెలుచుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు కేవలం 104 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పరాజయం అంచున నిలిచింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లోనే 54 పరుగులు చేసి కోల్కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు కావాల్సిన సమయంలో వరుసగా సిక్సర్లు బాది లక్నోను గెలిపించాడు. అవార్డు అందుకున్న అంతరం ముకుల్ చౌదరి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఆల్-రౌండర్ పాత్రను ఇచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే తాను చిన్నప్పటి నుండి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను చూస్తూ పెరిగానని, వారి వీడియోలను పదే పదే చూసి బ్యాటింగ్ ట్రిక్స్ నేర్చుకున్నానని చెప్పాడు. రోహిత్ భయ్యా, విరాట్ సర్ తనను కలిసినప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఎలా గెలిపించాలో కొన్ని సూచనలు ఇచ్చారని, అవే తనకు ఈరోజు ఉపయోగపడ్డాయని వివరించాడు. అంతేకాకుండా మ్యాచ్‌ను ఫినిష్ చేసే విధానాన్ని మహేంద్ర సింగ్ ధోనీని చూసి నేర్చుకున్నట్లు ముకుల్ పేర్కొన్నాడు. ఇంతటి దిగ్గజ ఆటగాళ్ల స్ఫూర్తితోనే తాను ఈరోజు ఈ స్థాయిలో ఆడగలిగానని చెప్పిన ముకుల్ మాటలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముకుల్ చౌదరి చూపించిన ఈ వినయం మరియు నిబద్ధత చూస్తుంటే భవిష్యత్తులో అతను టీం ఇండియాకు గొప్ప ఆస్తి అవుతాడనిపిస్తోంది. మరి ముకుల్ చౌదరి ఆడిన ఈ వీరోచిత ఇన్నింగ్స్‌పై మీ అభిప్రాయం ఏంటి? అతను టీం ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.